పూరా లోకల్. ఏ క్లాస్ నువ్వు? సెవెంత్. సెవెంత్ క్లాస్. ఎలా ఉంది మూవీ? ఎలా ఉంది? మస్తు ఉంది, బాగుంది. ప్రభాస్ ఫ్యానా? ఆ, ఓకే. మరి ప్రభాస్ ఫ్యాన్ అనే బాగుంది లేకపోతే మూవీ ఓవరాల్ ఏ విధంగా ఉంది? ఆ? ఓవరాల్ మూవీ ఏ విధంగా ఉంది? బాగానే ఉంది. హారర్ కి సీన్స్ బాగానే ఉన్నాయి. ఏ జోనర్ పైన తీశారనిపిస్తుంది? ఆ? ఏ జోనర్స్ తో ఉంది మూవీ? మొత్తం హారర్ రొమాంటిక్ అట్లా మొత్తం హీరోయిన్స్ బాగున్నారా? బాగా చేశారనిపిస్తుంది? బాగానే ఉన్నారు, బాగానే చేస్తున్నారు, బాగానే. బాగానే చేశారు. బాగా నచ్చింది ఏంటి మూవీస్ లో? ఆ క్లైమాక్స్ లాస్ట్ కి ప్రభాస్ జోకర్ గెటప్ అది నచ్చింది. జెన్యున్ గా చెప్పాలంటే మన మారుతి అన్న ఇంటి అడ్రస్ ఇచ్చారు కదా, ఆయన ఇంటికి వెళ్ళి కొంచెం మాట్లాడి పని ఉంది. సో ఇంత గొప్పగా సినిమా తీసినందుకు ఆయనకి మంచిగా సత్కరించాలనుకుంటున్నాము. సినిమా ఎందుకు తీసిండో తెలీదు. రాజాసాబ్ అని చెప్పి ఇన్సెప్షన్ మూవీ తీయడం జరిగింది. ఇది మేము చాలా దారుణంగా ఖండిస్తున్నాం అనమాట. నమస్కారం. ఎలా చూపించాల్సి నచ్చలేదు అసలు? ఓవరాల్ గా ప్రభాస్ టేక్ ఓవర్ చేసిండు. ప్రభాస్ లేకపోతే అంత సినిమా ఏమన్నా చూస్తే కేవలం ప్రభాస్ కోసమే చూడాలి. ప్రభాస్ షోల్డర్ మీద మోషన్ మూవీ అయితే టు బి ఫ్రాంక్. హీరోయిన్స్ పెట్టి దీన్ని హీరోయిన్స్ అంత ఏమనిపించలేదు, బట్ ప్రభాస్ ఇస్ బెస్ట్. ప్రభాస్ ప్రభాస్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్, మంచి కామెడీ టైమింగ్ ఉంది. ఓకే, బట్ హైలైట్స్ ఏంటి మూవీలో అసలు? మూవీ అంటే ప్రభాస్ హైలైట్ కదా, అందరిపై ఏం లేదు. ఓకే, ప్రభాస్ కోసం చూడొచ్చు. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని పోతే మాత్రం అవర్ వేస్ట్. బట్ చూడొచ్చు, ప్రభాస్ కోసం చూడొచ్చు. అంటే ప్రభాస్ ఫ్యాన్సా లేకపోతే నేను ఎవర్ ఫ్యాన్ కాదు, అన్ని మూవీస్ చూస్తా, అలా ఏం లేదు. బట్ ప్రభాస్ యాక్టింగ్ మనకి వింటేజ్ ప్రభాస్ కనిపిస్తాడు పక్క. బట్ ఓకే, హీరోయిన్స్ ఏం అనిపించలేదు అసలు అయితే, టు బి ఫ్రాంక్ హీరోయిన్స్ ఏం అనిపించలేదు. వాళ్ళకి ఇచ్చిన రోల్ అసలు అంటే న్యాయం చేసింది అనిపిస్తుందా? ఓకే, అసలు రోల్ అనేది లేదు. ఎవ్రీ 5 minutes ఒక హీరోయిన్ తీసుకొస్తారు. అసలు యూజ్ లేదు అక్కడ హీరోయిన్స్ తోని, ఏదో పెట్టాలని పెట్టింది అంతే. మిస్టర్ పర్ఫెక్ట్ అలాంటి సినిమాలో అలాంటి యాక్షన్ సీన్ చేసాడు. నైట్ తింటాము రోటీ, ప్రభాస్ కి లేదు పోటీ, రాజులకి రాజు మా ప్రభాస్ రాజు అన్న. సినిమా మాత్రం చాలా చాలా రోజుల తర్వాత మా రొమాంటిక్ బాయ్ సల్లారు కలికి చాలా సినిమాలు అన్న, అవన్నీ పక్కకు పోయినాయి. మా ప్రభాస్ లౌడ్ గా క్యూట్ గా రొమాన్స్ చేస్తా అంటే ఎంత మంచిగా అనిపించింది అన్న. అసలు రాజ్యా సాబ్ ఒకటి కాదు 2 3 హీరోయిన్తో ఇటు 5 నిమిషాలు హీరోయిన్ వస్తా ఉంటే రొమాన్స్, హీరోయిన్ రోజా ఆ లవ్ బర్డ్ ఇస్తాడు, అమ్మాయికి కిస్ ఇస్తాడన్న కొరికేశాడు. అంటే ఒక లవర్ బాయ్ నేను ఏం చూడాలనుకో ఒకప్పుడు బుజ్జిగారి సినిమాలో ప్రభాస్ ని ఎలా చూడాలని చూసాను భయ్యా. నాకే చాలా బాగా వచ్చింది. గోదావరికి ఫేమస్ పులసా, ప్రభాస్ కి లేదు సాటి తెలుసా. ఇండియన్ కి బాసు మన ప్రభాస్ భయ్యా. అరుంధతి కాంచనట్టు మస్తుగా ఇదేవి పని గారు హరారు ఎంటర్టైన్మెంట్ కామెడీ మనకు సినిమాకి కావాల్సింది ఆల్ మిల్స్. తమను ఓసీ వేసినవా ఎంసీ వేసినవా ఏ బ్రాండ్ వేసినా నాకు చెప్పు, నేను తాగుతా. ఏం ఎనర్జీ అయ్యా స్టార్ట్ కొడుతూనే ఉంటాడు. ఆ బాక్సులు బాక్సులో పగలని నీ డ్రమ్స్ ఉన్నాయో అని ఏం కొట్టినా ఒక్క వెళ్ళి చేసి ఇంకోటినా ఆ ముసలితో ఫైట్ ఉంటుందన్నా, ఇలా తిప్పి దెంగితే నీ అవతల పడుతుందన్న. ఏం ఫైట్ నా ఒక్క సీన్ పెట్టేదాన్ని డబ్బులు మొత్తము. కానీ సినిమాలో మాత్రం ప్రభాస్ అని చాలా చాలా బాగా చూపించారు. మెయిన్గా మారుతి గారు చిన్న చిన్న మిస్టేక్ వేసారు సెకండ్ హాఫ్లో, అది చూసుకోండి సార్, ఎందుకంటే అది చాలా దెబ్బపడే అవకాశం ఉంది. సో ఫైనల్గా చెప్తా బాబులాగా బాబు మన ప్రభాస్ బాబు. ఆ కట్అవుట్ కి క్రొకడైల్ కూడా సరిపోలేదు బ్రో. ప్రభాస్ తప్ప క్రొకడైల్ పెట్టి ఎవడు పెట్టినా ఇండస్ట్రీ కాదు ఇండియన్ కాదు వరల్డ్లోని ఎవడు దాన్ని ముట్టుకోలేడు. ఇంకొద్దులే బూతులు మాట్లాడదు కానీ ప్రభాస్ ఒక్కడి వల్ల అవుతుంది. జై రెబల్ స్టార్, జై ప్రభాస్ అన్నట్టు డయాడ్ ఫ్యాన్. హర్ష ప్రభాస్ నా పేరులోనే ప్రభాస్ ఉన్నాడు. రాములు వారు వేస్తారు బాణం, ప్రభాస్ అన్నట్టునే మా ప్రాణం. చాలా ఒక్క డైలాగ్ ఇందులో ఈ మూవీ లేదు చెప్తాను. ఏందిరా మీ బాధ, పుట్టలో చేపెడితే కుట్టడానికి నేను ఏమైనా చేయమన్నా రాక్షసుని అన్నట్టు ఆ డైలాగ్ అయితే చాలా చాలా బాగుంది. కామెడీ టైమింగ్ కూడా చాలా పండింది. తాత వైరు కొరికేసాడేమో చూడరా బయట. దుర్గమ్మ తల్లి ఆశీస్సులు ఉన్నాయి ఈ మూవీకి. ఈ మూవీని ఇంకెవరు ఆపలేరు. జాతకాలు చెప్పుకోండి, మీరు ఇంకేదైనా పీక్కోండి, ఏదో చేసుకోండి. యాటర్స్ నా కొడకల్లారా, ప్రభాస్ అన్న తాండవం సృష్టించాడు ఇండస్ట్రీలో. మళ్ళీ మీరు ఈ ఇట్టిని బ్రేక్ చేయాలని మీకు 10 ఏళ్ళు పట్టిద్ది. మా అంతలోపు మళ్ళీ మా స్పిరిట్ తోటి దెంగుతాం. యాక్టింగ్ విషయానికి వస్తే హీరోయిన్ యాక్టింగ్ అసలు ఏ విధంగా ఉంది? హీరోయిన్స్ ప్రభాస్ అన్న ముందు హీరోయిన్స్ పనికిరారు. వాళ్ళు ముగ్గురు న్యాయం చేశారనమాట. రిద్ది అయితే గుద్ది చంపింది మా ప్రభాస్ని, అర్థమైందా? గుద్ది చంపింది. నిధి అగర్వాల్ అయితే వాళ్ళిద్దరు అసలు ఏంటి బ్రో, మా ప్రభాస్ నేను పెళ్లి చేసుకో, నిధి వదినా మా ప్రభాస్ నేను పెళ్లి చేసుకో, ఫిక్స్ అయిపోండి. ఈ మూవీ చూసిన తర్వాత ప్రభాస్ అన్నని లుక్స్ పరంగా డ్యాన్స్ పరంగా ఇవన్నీ ట్రోల్ చేసిన వాళ్ళకి
ఈ సినిమా చూసిన తర్వాత ఒక్కడి సినిమా మీరు అందరు చూడాలి, చెప్తే బాగోదు, సస్పెన్స్ అన్నమాట. ఒకటే చెప్తున్నాను, బాలీవుడ్లో ఆయన అసలు యాక్టింగ్ లేకుంటే వాళ్ళ కట్అవుట్ చూస్తే వాళ్ళకి గడగడలాడిపోతుంది. అలాంటిది ఈ సినిమా చూసాక బాలీవుడ్ వాళ్ళు ప్రాణాలు గాల్లో ఎగిరిపోతాయి అనమాట. అంత బాగుంది మూవీ, చాలా చాలా బాగుంది బ్రో. జై రెబల్ స్టార్. వాళ్ళు ఎగ్జిక్యూషన్ వరకు చాలా తడబడ్డా అనిపించింది మారుతి అయితే. ఎందుకో ఆయన గందరగోళం అవుతూ జనాలు కూడా గందరగోళం పెట్టాలనిపించింది. బట్ ఓన్లీ పాజిటివ్ ఏంటంటే ఆయన ఎనర్జీ, ఆయన ఏదైతే సెకండ్ హాఫ్లో ఒక హాస్పిటల్ సీన్ ఉంటుంది ఎమోషన్, దాని వరకు దాన్ని ప్రాణం పెట్టడం చెప్పుకోవచ్చు. బాహుబలిలో కూడా పడిన ఎమోషన్స్ అయితే దానికి పడింది. బట్ అది కాకుండా సినిమాలో పెద్ద ఏం లేదు. సాంగ్స్ వరకు ఆయన ఎనర్జీ ఉన్నా సరే సినిమాకు మెయిన్ నెగిటివ్ అంటే సాంగ్స్. ఎందుకంటే హైలైట్స్ అంటే ఆయన ఎనర్జీ, కామెడీ టైమింగ్ ఒకటి, సెకండ్ హాఫ్లో వచ్చే ఒక ఎమోషనల్ సీన్ ఒకటి, హాస్పిటల్ ఉండే ఎమోషనల్ సీన్స్ ఒకటి, దాని వరకు చాలా బాగుంటుంది. క్లైమాక్స్ వరకు ఎందుకో సడన్గా క్లోజ్ చేస్తారని ఫీల్ వచ్చింది. దాని వరకు చాలా డిసప్పాయింట్మెంట్. అండ్ ఇంకొకటి ఇది ఏంటంటే మనకి ట్రైలర్లో టీజర్లో ఒక జోకర్ గెటప్ పెట్టి చాలా ఎక్స్పెక్టేషన్ పెంచారు. అది సినిమాలో అసలు ఏదో పార్ట్ 2 క్లీడ్ లాగా ఇచ్చారు కానీ అదంతా వర్తి అనిపించలేదు. అండ్ ఇంకొకటి ఏదైతే మనకి ఒక ఓల్డ్ ఏజ్ గెటప్ ఉంటుంది కదా, దాని వరకు చాలా అయిపించారు. ట్రైలర్లో అయినా టీజర్ అయినా సరే, రివ్యూస్ అయినా సరే చాలా చూపించుకున్నారు. థియేటర్లో సవాల్ వేస్తారని చెప్పారు, లోపలికి సీన్స్ లేపేస్తారు థియేటర్లో. దాని వరకు చాలా మంది డిసప్పాయింట్ అవుతారు. సినిమాకి ఏదో నెగిటివ్ ఉందంటే అదొకటి మెయిన్ నెగిటివ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక ఫ్లోలో వెళ్తున్న స్టోరీని అన్నెసరిగా బ్రేక్స్ లాగా ఒక సాంగ్స్ పెట్టేసి, హీరోయిన్ ట్రాక్స్ పెట్టేసి అన్నెసరి చంద్రవంద చేతులు అనిపించింది. బట్ హీరోయిన్స్ మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ స్టోరీ మీద పెట్టుంటే నెక్స్ట్ లెవెల్ ఉండేది. అసలు ప్రభాస్ గారు ఏంటి సార్ మీ లుకింగ్, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీ గ్లామర్ మాత్రం అదిరిపోయింది. అసలు ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు, ముగ్గురు హీరోయిన్లతో క్లైమాక్స్ లో ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ మాత్రం మొత్తం ఎక్స్పోజింగ్, ఒక వేరే లెవెల్ కాస్ట్యూమ్స్, మొత్తం అద్దాల మీద అంటారు కదా, అద్దాల సాంగ్స్ చాలా బాగుంది. ఎవరైనా చెప్తున్నా ట్రోల్ చేసేవాడు ఎవడన్నా బాగా లేదు అనేవాడికైతే ఇక్కడ ఎవరైనా చెప్తే మాత్రం అయితే దాన్ని మామూలుగా ఉండదు, ఉత్కారేస్తారు మొత్తం. అసలు ఈ సినిమా అర్థం చేసుకుంటారా బాబు, మీరు సినిమా చూడండి, చూడక ముందుకు చూడండి సినిమా బాగాలేదు, ఫ్లాప్ ఉంది, మారుతి గారు అని బూతు మాటలు తిడుతున్నారు. అవసరమా? అరే నాయన, సినిమా స్టోరీ డిఫరెంట్గా ఉంది. చాలా మంది దయ్యం ఉంది, దయ్యం కాదు ఇక్కడ మ్యాటర్. ఇక్కడ మామూలుగా మనం ఆలోచించే విధానం బట్టి ఉంటుంది మన ఊహ. ఆ ఊహ అనేది ఎలా ఉంటుంది అనేది ఒక 3D ఎఫెక్ట్లో, ఒక లెవెల్లో, ఒక చాలా బాగా తీశారు మూవీ. ఇందులో హైలైట్స్ అనేది ఒక మొత్తము దాని అంటారు ఈ మామూలుగా ఫేస్ చూసి ఒక లోకంలో వెళ్ళిపోతారు కదా, ఇప్పుడే అంటారు, ఇప్పుడంటే ఏమంటారు దాన్ని, మనకు అక్కడ నోరు తిరగదు. అది ఆ విధంగా ఉంటుంది. క్లైమాక్స్ మాత్రం అయితే అదిరిపోయింది. ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వరకు ఒక ఫన్, ఒక క్రియేటివిటీ ఉంటుంది. నిధి అగర్వాల్ గారు మాత్రం అయితే చాలా అందంగా చూపించారు. ఇంతకుముందుకు హరిహర వీరమల్లలో ఒక ఆంటీలాగా అనిపించింది, ఇందులో మాత్రం ఒక 16 ఇయర్స్ అమ్మాయిలాగా అనిపించింది. గ్రాఫిక్స్ మాత్రం క్లైమాక్స్ లో మాత్రం గ్రాఫిక్స్ ఉంది. సెకండ్ హాఫ్ మాత్రం అయితే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం లాగ్ అన్నారు కానీ అసలు కామెడీ పర్పస్ లో ఉంటుంది. ప్రభాస్ గారిని చూస్తూ ఇలా ఉండిపోయాను. ఎక్కడ కూడా ప్రభాస్ గారు, మీరు నైట్ ప్రీమియర్ షో ఒక గుర్తుపెట్టుకోండి, టికెట్లు ఓపెన్ చేసిన 10 నిమిషాలకి 11:30కి హౌస్ఫుల్ అయిపోయింది. ఇప్పుడు మార్నింగ్ 8 గంటలకు టికెట్లు పెడితే హౌస్ఫుల్ అయిపోయింది. అంటే ఏంటి, రెబల్ స్టార్ ప్రభాస్ అంటే ప్రభాస్ కు మించిన హీరో, ప్రభాస్ లాగా ఫ్యాన్స్ ఎవరు లేరు. జై రెబల్ స్టార్. మెయిన్ లీడ్స్ అంటే ఎక్కువ సప్తగిరి తక్కువ ఉన్నారు, సప్తగిరి ఉన్నారు, చాలా మంది యాక్టర్స్ ఉన్నారు కానీ ఎక్కువ యాక్టర్స్ లేరు ఇందులో. కానీ క్లైమాక్స్ మాత్రం అయితే అదిరిపోయింది. మొత్తం గ్రాఫిక్స్, మ్యూజిక్, సాంగ్స్ అవన్నీ వేరే లెవెల్ ఉన్నాయి. 4th సాంగ్ హిందీలో ఉంటుంది. ఆ సాంగ్ మాత్రం అయితే ముగ్గురు హీరోలతో ఉంటుంది, మామూలుగా ఉండదు, చాలా చాలా బాగుంటుంది, వేరే లెవెల్ అసలు. అరే సినిమా మాత్రం సూపర్ ఉంది, ఇచ్చి పడేసి మన ప్రభాస్ అన్న. నిజంగా చెప్తున్నా అన్న, హ్యాట్సాప్ అన్న. ప్యాన్ ఇండియా మూవీ మారితే అన్న, సినిమా ఎక్కడ తీసుకోపోయినా మన సినిమాని మాత్రం, అక్కడ తీసుకోపోయిన సినిమాని అక్కడికి కిందికి తెచ్చినావు. సినిమా బ్లాక్ బస్టర్ మూవీ అన్న. మారితేనా ప్రభాస్ అన్న సినిమా చూసినా ఇచ్చి పడేసినావు. నువ్వు ఎంత కష్టపడ్డావో నీ కష్టం ఫలించింది. ఇది ఒక సినిమా బ్లాక్ బస్టర్ మూవీ, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ప్రభాస్ అన్న కెరియర్లో ఇది ఒక బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. అనుకున్నంత లేదంటే మనం అప్పుడప్పుడు తీసుకోవాలి. ఇప్పుడు సినిమా బాగున్నా బాగాలేక ఫ్యాన్స్ మాత్రం ఎంజాయ్ చేయాలి. బాగాలంటే మాత్రం చూడకుండా ఉంటామా? ఫ్యాన్స్ నచ్చినట్టు సినిమా తీసిండు. మారుతి గారి కెరియర్లో మంచి సినిమా అని చెప్పొచ్చు. ఓకే, మనం అనుకున్నంత రేంజ్ లేకున్నా ఇప్పుడున్న జనరేషన్ తగ్గట్టు సినిమా తీసిండు, బాగుంది. ఫైట్స్, సంజయ్ గారి యాక్టింగ్,
అంటే ఫైట్స్ కానీ ఒక్కొక్కరు ఫైట్ వాళ్ళ నాన్నమ్మ క్యారెక్టర్ ఉంటుంది, ఆమె క్యారెక్టర్, ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా బాగుంది, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. అంటే క్యారెక్టర్ తగ్గట్టు ఉంటుంది అనమాట. క్యారెక్టర్ ఎలా ఉందో ముగ్గురు హీరోయిన్లు పెట్టారు. ఇది ఒక సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఒకటే చెప్తున్నా, ప్రభాస్ అన్న కెరియర్లా ఇది ఒక మంచి హిట్ సినిమా, బ్లాక్ బస్టర్ మూవీ చెప్తున్నా. ప్రభాస్ అన్న బాహుబలి ఎంత హిట్ కొట్టిందో ఇది ఒక మళ్ళా రాజసాబ్ కూడా అంత. ఏం చదువుతున్నా? 9th క్లాస్. ఎలా ఉంది మూవీ ప్రభాస్? మా ప్రభాస్ అన్న చేయడం బాగుపడడం ఏముండదు. సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ మనదే అన్న. ప్రభాస్ అన్న దద్దరు ఇల్లిపోతుంది. అంటే ప్రభాస్ ఫ్యాన్ అందుకేనా ఎంత దగ్గర లేదు, లేకపోతే నిజంగా మూవీ ఎంత బాగుంది? నిజంగానే బాగుంది. హేటర్స్ మళ్ళీ మళ్ళీ చూడమను, వాళ్ళకి నచ్చట్లేదేమో. హేటర్స్ మాటలు పట్టించుకోకన్నా నువ్వేం ఫీల్ కాకు. చాలా మంది ప్రభాస్ ఫ్యాన్సే అంటున్నారు అసలు బాగాలేదు, ప్రభాస్ తగ్గట్ట మూవీ కాదు అంటున్నారు, నిజమేనా? లేదు మంచి బాగుంది. ఫస్ట్ సీన్ అయితే కామెడీ ఉంది, నవ్వుకోలేక నాకు కడుపు మొత్తం నిండిపోయింది. మిగతావి అసలు ఏంటి హైలైట్స్ మూవీలో? ఆ క్రొకడైల్ ఒకటి, ఏంజల్ ఒకటి, మొత్తం బాగుంది. నిధి అగర్వాల్ అన్ని బాగున్నాయి. హీరోయిన్స్ కూడా న్యాయం చేశారంట. న్యాయం చేసింది. మా మారుతన్న పేరు నిలబెట్టుకుంటాడు. అసలు ముగ్గురు రిక్వైర్మెంట్ ఉందా మూవీలో? ముగ్గురు హీరోయిన్కి రిక్వైర్మెంట్ ఉందా? అవును. ఉందంటే ఆ డైలాగ్స్ ఉన్నాయి, భలే ఉన్నాయి. ఏమైనా డైలాగ్స్ చెప్పండి. ఫస్ట్ సీన్ లో డైలాగు రండి పరిచయం చేస్తా. ఏందిరా పరిచయం చేసి మరి చూస్తారట్రా, పరిగెట్టండి రా. తాత ఎంటర్ అయినప్పుడు ఉంటుంది ఈ డైలాగు. అదే సెకండ్ సీన్ లో ఒక డైలాగ్ ఉంది, అది రిలీజ్ అవ్వలే. ఇంకోటి ట్రైలర్ లో కొన్ని ఉన్నాయి, అవి మూవీలో లేవు, తీసేసిండ్రు. సెకండ్ సీన్ లో డైలాగ్ ఉంది, ఏందిరా మీకు అలా పుట్టలో చేపడితే కుట్టడానికి నేనేమన్నా రాక్షసు చీమని అనుకుంటున్నా, రాక్షసుని. బ్లాక్ బస్టర్ మాట్లాడదాక లేదు. నుంచి చూసా సినిమా అంతా నేను. హర్రర్ కామెడీ అమ్మా అసలు బేబచ్చం. ప్రభాస్ ఫ్యానా? ప్రభాస్ ఫ్యాన్ కాదు నేను. ప్రభాస్ ఫ్యాన్ కాకపోయినా ఇంతలా పొగుడుతున్నారంటే అసలు మూవీలో నిజంగా ఉందా స్టోరీ? సినిమా నుంచి చూసాను నేను అంటే చెప్తున్నాను కదా, సినిమా నుంచి చూసాను నేను. బేబచ్చం సినిమా అంతే. ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది అసలు? చాలా హర్రర్ తో ఉందని చెప్పేసి. కామెడీ మొత్తం అన్ని కలిసి ఉన్నాయా? అన్ని కామెడీ వస్తే ఫుల్ కామెడీ ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ నుంచి అచ్చరాసి కనబడుతుంది మీకు. ప్రభాస్ అంటే ఏంటంటే సెకండ్ హాఫ్ మీకు చూపిస్తాడు. జైరబల్ స్టార్. అంటే ఆయన యాక్టింగ్ కాదు, హీరోయిన్ యాక్టర్స్ ఎట్లా ఉన్నారు వాళ్ళు ఏ విధంగా? మా ప్రభాసే కనపడ్డాడండి. వాళ్ళ ముగ్గురులో మా ప్రభాసే కనపడ్డాడండి మాకు. ప్రభాస్ ఒక్కడే కనపడ్డాడు నాకు. ముగ్గురు ఎవరు కనిపించలేదు? ఎవరూ కనిపించలే. నా ప్రభాస్ ఒక్కడే చూసాం మేమైతే. స్టోరీ లైన్ డైరెక్షన్ తో పోలిస్తే ఏది బెటర్ అనిపిస్తుంది? ఏది బెటర్ అనిపిస్తుంది తీసాడుగా. మొత్తం అన్ని బాగున్నాయా? అది ఇంత కూడా లేదు, ఇంత కూడా మార్క్ లేదు. నేను రెబల్ సినిమా చూసిన కాంచి ప్రభాస్ అంటే ప్రాణం. రెబల్ మూవీ ఆ రోజుల్లో అబ్బా ఒక టీ షర్ట్ వేసుకుని తిరిగితే ప్రభాస్ ఎట్లా తిరగాలి, ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఇలాగే తిరగాలని ఆ రోజు నేను ఈ టీ షర్ట్ కొనుక్కున్నాను భయ్యా. అది ప్రభాస్ సినిమా రెబల్. ఆ రేంజ్ లో ఆ రోజు లారెన్స్ గా తీసి చూపించారు. ప్రభాస్ ఒక లుక్ ఎలాగుంటుందో, షేప్ ఎలాగుంటుందో తీసి చూపించాడు భయ్యా. అదే షేప్ వేసుకొచ్చాను భయ్యా ఈ రోజు నేను. సినిమా నేను నిన్ను తెల్లవారు నుంచి వెయిట్ చేస్తాను భయ్యా సినిమా చూడడానికి. రెబల్ మన ప్రభాస్ గారి సినిమా చూడడానికి. టికెట్ బుకింగ్ ఇంకా కాలేదు. టికెట్ ఆన్లైన్ చూసిన టికెట్ ఇంకా ఓపెన్ అవ్వలేదు. బుర్ర పాడైపోయింది భయ్యా నాకైతే. ప్రభాస్ సినిమా చాలా మంది గుళ్ళో భక్తులు ఉంటారు. ప్రభాస్ అనే సినిమాకు కూడా చాలా మంది ఫ్యాన్స్ వెయిట్ చేస్తుంటారు భయ్యా. అట్లా మారుతి గారు చాలా చిన్న డైరెక్టర్ భయ్యా. అలాంటి డైరెక్టర్ కూడా ప్రభాస్ గారు ఇంటర్నేషనల్ హీరో, ఆయనకి అవకాశం ఇచ్చిందంటే ఆయన ఎంత బాగా వినియోగించుకోవాలంటే ఆయనకి తెలియనట్టుంది. చిన్న డైరెక్టర్ ప్రభాస్ అన్న పెద్ద డైరెక్ట్ చేద్దాం అనుకున్నాడు, కానీ మా మారుతి గారు మాత్రం వినియోగించుకోలేకపోయారు ఆయన మాత్రం. ఎందుకంటే ఈ సినిమా నేను చూస్తుంటే ఏంటి ప్రభాస్ అన్న మారుతి గారికి ఛాన్స్ చూడడం ఏంటి, ఒక కలికి ఒక కలికితో ఒక సెల్లర్ ఇలాంటి సినిమా బ్లాక్ బస్టర్ తర్వాత ఒక చిన్న డైరెక్టర్, అలా డైరెక్టర్కి ప్రభాస్ గారికి ఎందుకు అవకాశం ఇచ్చారని నేను అనుకుంటే ఏదో మారుతి గారి సినిమాలో ఒక మెసేజ్ ఉంటుంది అనమాట. చాలా సినిమాలు చూసాం మనం. ఓకే మారుతి గారి సినిమా తీస్తే పక్కాగా హిట్ అవుతుంది, ప్రభాస్ గారు అవకాశం ఇచ్చారంటే ఏదో ఉన్నది మారుతి గారిలో అన్నట్టు నేనైతే భావించుకొని సినిమా చూడడానికి వచ్చాను భయ్యా. నేను ప్రభాస్ ఫ్యానే, కానీ నాకు ఈ సినిమా ఎక్కడో కొంచెం తేడా కొట్టింది భయ్యా. ప్రేమ కథ చిత్రం సినిమా చూసాను అబ్బాయి ఎంత బాగుంది. దాని రైటర్ మన మారుతి గారు. ఆ కథ సినిమా తీసిన బాగుంది మా ప్రభాస్ అన్న గారికి. ఈ సినిమా ఈరోజు బ్లాక్ బస్టర్ అవ్వాల్సింది, కానీ ఈ సినిమా చూసిన తర్వాత చాలా 3 గంటలు సినిమా చూపించారు, కానీ కూర్చున్నప్పుడు అలాగా ఎంతసేపు ఎందుకు ఈ సినిమా అవసరమా అన్నట్టు అనిపించింది భయ్యా నాకైతే.
ప్రభాస్ గారు మీ ఆలోచన చాలా మంచిది. చిన్న డైరెక్టర్ని పెద్ద డైరెక్టర్ చేయడం మీ ఆలోచన మంచిది, కానీ అంత చిన్న డైరెక్టర్ మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్లి చూపించవలసిన స్థాయి లేకుండా ఆయన అంతంత మాత్రంగా సినిమా తీసి పక్కన పెట్టేసిండు. ఆయన ఇంటి అడ్రస్ కూడా ఇచ్చిండు. ఎందుకు ఇచ్చిండో మనకు నేను అనుకున్న ఇంటి అడ్రస్ ఇచ్చిందంటే కంపల్సరీ మారుతి గారు ఏదో మెసేజ్ పెట్టి సినిమా తీసుంటారనేసి. కానీ ఈ సినిమాలో నాకైతే చెప్పేస్తున్నాను, ఈ సినిమా నాకైతే నచ్చలేదు బాయ్. ఎందుకంటే ప్రభాస్ ఫ్యాన్గా మాట్లాడుతున్నాను. నాకు ఈ సినిమా మీద రెబల్ సినిమా చాలా బెటర్ అనిపించింది బాయ్, నిజంగా చెప్తున్నాను. ప్రభాస్ ఈ సినిమాలో నా ఇంటి పక్కన ఉన్న ఫ్లాట్ ఈ సినిమాలో ఎరగతీసింది 6 అడుగులు కట్అవుట్. యాక్టింగ్ పరంగా అయితే ప్రభాస్ నంబర్ 1, యాక్టింగ్ పరంగా అంటే నంబర్ 1 ప్రభాస్ గారు అంతే. ఈ సినిమా అర్థం కావాలంటే మినిమం డిగ్రీ కాదు మేడం, పీజీ ఉండాలి అంతే మేడం. ఇప్పుడు మైక్ పెట్టుకొని మీరు డబ్బులు సంపాదిస్తున్నారు, తర్వాత ఏం చేస్తారు? ఎంజాయ్ చేస్తారు, అవునా? ఆ ఎంజాయ్ ఇది. రంభ, ఊర్వశి, మేనక, తిలోతమ అందమైన అమ్మాయిలు ఉన్నారు, అందమైన అబ్బాయి ఉన్నాడు, మంచి మంచి పాటలు ఉన్నాయి, హగ్గులు ఉన్నాయి, ముద్దులు ఉన్నాయి, కరిచిండు కొరికిండు, ఇంకేం కావాలి? ఏ స్టోరీ అయినా కానీ నాకైతే నచ్చింది, చూసిన. ఈరోజు నాకు సెలవు లేదు, సినిమా కోసం సెలవు పెట్టుకొని వచ్చిన, 500 పెట్టి వచ్చిన. 500 కాదు, ఇట్లాంటి సినిమా 5000 పెట్టానే చూస్తా. వాళ్ళకి నాకు సంబంధం లే. ప్రభాస్ సినిమా 3 అమ్మాయిలు వచ్చిన, ఈ సినిమా చూసిన తర్వాత 3 కాదు 30 మందిని పెట్టాలని నేను డిమాండ్ చేస్తున్నా. డిగ్రీ కాదు పీజీ ఉండాలి. ఎందుకంటే అందమైన అమ్మాయిలు ఉన్నారు. మరి రంభ, ఊర్వశి, మేనక, తిలోతమ ఉన్నారు. మరి అర్థం చేసుకోవాలంటే మినిమం డిగ్రీ సరిపో, పీజీ ఉండాలి. నేను హీరోయిన్లకి ఇష్టం పోతా నేను.